శ్రీమాత్రే నమః. శ్రీగురుభ్యో నమః. మాతర్మే మధుకీటభగ్నమహిష ప్రాణాపారోద్యమే హేలాన్యతథో ముర్లోచనపదేహే చండముండార్జుని విశేషే కృతరక్తబీజతనుజే నిత్యే నిశుంభావహే శుంభత్వం శనిశంభరాసురితం దుర్గే నమస్తేంబికే. యావన్మంది ప్రజానిక భక్త మహాశైలందరికీ కూడా తెలియజేయనటువంటి విషయం ఏమనగా, శ్రీ లక్ష్మీ నరసింహ వైదిక ట్రస్ట్ ద్వారా ఎన్నో వైదిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ లోక కళ్యాణార్థంగాను యజమానుల యొక్క అభ్యున్నతిగాను ఆకాంక్షిస్తూ వారి యొక్క అభ్యున్నతి కొరకై ఎన్నో వైదిక కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాలతోనే నిర్వహిస్తూ వస్తున్నాము. ఇందులో భాగంగా ఈ శ్రావణ మాసం మొత్తం మాసదీక్షగా అమ్మవారి యొక్క అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి చండీ సప్తశతీ పారాయణ 100 మార్లు శతపారాయణ పూర్వకంగా, అలాగే అమ్మవారి యొక్క వనదుర్గా పరదేవత ఆవిడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మహావిద్య అంటాము, శ్రీ విద్య అంటాము. ఆ మహావిద్య పారాయణ, అది కూడా శతపారాయణ 100 పారాయణల ప్రయుక్తంగా, అలాగే మన జీవనాడికి అందరికీ కూడా ఈ కలియుగానికి ధనం అనేది చాలా అత్యవసరం. దానికి ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా అంతే అవసరం. అందుకు గాను లక్ష సంఖ్యాత్మకంగా నెల మొత్తం దీక్షలో లక్ష జప సంఖ్య పూర్తి చేయాలన్న సంకల్పంగా ప్రతిరోజు కూడా ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూలమంత్ర జపం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా చేయించుకుంటూ వస్తున్నాము. ఇందులో భాగంగా రేపు 2వ శుక్రవారం 1వ తారీఖు ఆగస్టు 1వ తారీఖు నాడు 2వ శుక్రవారం నాడు, క్రితం శుక్రవారం నాడు అమ్మవారికి విశేషంగా లక్షక కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణ, సౌందర్యలహరి పారాయణ ప్రయుక్తంగా లక్ష కుంకుమార్చన అనేది చేయడం జరిగింది. కొన్ని ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లం చేత దాన్ని మేము లైవ్ టెలికాస్ట్ చేయలేకపోయాము. రేపు 2వ శుక్రవారం అనగా 1/8/2025 నారాయణీ సంపుటీకృత పూర్వకంగా మహాలక్ష్మి హృదయ ప్రయుక్తంగా కుంకుమార్చన చేయ సంకల్పం చేశాము. కాబట్టి 50 మంది భక్త మహాశైలందరూ కూడా మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా కూడా ఇందు కార్యక్రమంలో పాల్గొని ఆ మహాలక్ష్మి అమ్మవారి, ఆ వనదుర్గా అమ్మవారి, ఆ చండీ పరమేశ్వరి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై మీకు తెలియనటువంటి కష్టాలన్నిటిల్లోనూ కూడా ఈ అమ్మవారి వెన్నంటి ఉండి కాపాడుతూ మిమ్మల్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లాలని, అలాగే ఎటువంటి శత్రుబాధలు ఉన్నా అవన్నీ కూడా చండీ అమ్మవారి అనుగ్రహంతో ఆ శత్రువులందరూ కూడా వాళ్ళ మనస్సు మారి మీకు మిత్రులుగా మారి మీకు అనుకూలంగా ఉండేట్టుగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని, మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుష్ఠాన జపం చేత మీ అందరికీ కూడా అఖండమైనటువంటి ఐశ్వర్యంతో మీ యొక్క ఇంట్లో నా సమస్తమైనటువంటి ధనకనక వస్తువాహనలతో వర్ధిల్లాలని ఆ విధంగా సంకల్పించి చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మీ అందరి యొక్క ప్రత్యక్ష పరోక్షమైన సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. కాబట్టి రేపటి ఆ పెద్ద విశేషమైన కార్యక్రమానికి కూడా మీరందరూ కూడా విచ్చేసి లేదా పరోక్షంగా అయినా ఇందులో ముందు కూడా వీక్షించి ఆ యొక్క స్వామివారికి, అమ్మవారికి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తున్నాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసారకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే.